హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలోకి అయితే పచ్చిమిర్చి టొమాటో పచ్చడి చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. కర్రీ సాంబార్ నాన్న. సో పచ్చిమిర్చి టొమాటో పచ్చడి చేద్దామని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. అది మీకు చూపిస్తాను మేము ఎలా చేస్తామని. స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేయించుకుందామని ఫస్ట్ అయితే మేము పచ్చిమిర్చి వేయించుకుంటాము. 1 by 1 కట్ చేసుకుంటున్నాను అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి ఇక్కడ. అంటే ఎక్కువసేపు చూపిస్తే బోర్ కొడుతుంది కదా, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇలా పచ్చిమిర్చి అంతా కట్ చేసుకొని నెక్స్ట్ ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకుంటాను అనమాట వాటిని. మరి మాడిపోయేలా కాకుండా కొంచెం బాగానే వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది అనమాట పచ్చడి. సో దోశలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దోశలో ఎక్కువ పల్లీ చట్నీ కన్నా అంటే మాకైతే ఈ టొమాటో పచ్చిమిర్చి చట్నీ ఇష్టము, కానీ టైం కుదరక మేము చెయ్యమన్నమాట. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు, నేను, మా హస్బెండ్ అందరు వెళ్ళాలి కాబట్టి ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ప్రిపేర్ చేస్తే ఎక్కువ అమ్మ ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేస్తారు, అదే 2 డేస్కి వచ్చేలాగా ప్రిపేర్ చేస్తారనమాట. ఇంకలాగా అవి వేయించుకుంటూనే ఇటు టమాటాస్ కట్ చేసుకుంటున్నాను. టొమాటోస్ ఎప్పుడు కూడా మనము కట్ చేసుకున్నప్పుడు 2 పీసెస్ చేస్తాం కదా, ఆ మధ్యలో అక్కడ మనము కాడ దగ్గర ఉంటుంది కదండి, టొమాటో కాడ దగ్గర వైట్ కలర్గా ఉంటుంది గట్టిగా, అది తీసేయాలి. లేకపోతే అది ఉడకదనమాట, చట్నీ కూడా టేస్ట్ ఉండదు. అవి చూపిస్తాను చూడండి అక్కడ నేను మీకు. అలా తీసేసుకోవాలన్నమాట, తీసేసి ఉడికించుకోవాలి, అప్పుడు చట్నీ బాగుంటుంది. అవి ఉడకవు, టేస్ట్ కూడా ఉండదన్నమాట వేయడం వల్ల. సో ఒకవైపు పచ్చిమిర్చి వేయించుకుంటూనే టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఇలా మీకు దోశల్లో పచ్చిమిర్చి టొమాటో చట్నీ ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టము. టైం కుదిరితే చేస్తాము, లేదంటే ఇంకా పల్లీ చట్నీ చేస్తాను. మ్యాక్సిమం పల్లీ చట్నీ ఉంటుంది. ఇలా ఏంటంటే ఓన్లీ దోశలోనే కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి టొమాటో చట్నీ చేస్తే. అలాగ మేము రైస్లోకి అలాగే దోశల్లోకి అంటే ఉపయోగపడేలాగా చేస్తుంది అన్నమాట అమ్మ. ఈవినింగ్ టైంలో చేస్తుంది, లేదంటే ఇంకా పల్లీ చట్నీ చేసుకుంటాము. ఇక్కడైతే జస్ట్ దోశల్లోకి మాత్రమే చేస్తున్నాను అనమాట. కట్ చేశాను, మీకు చూపించాను అదే కట్ చేశానని చెప్పి. సో ఇక్కడ మిరపకాయలు కూడా వేగిపోయాయి, చూడండి చూపిస్తున్నాను. ఇవి ఎంత ఘాటు వస్తాయేనండి వేయించేటప్పుడు అయితే, అందరూ మా ఇంట్లో దగ్గుతారు. ఎందుకంటే ఆయిల్ వేసి వేయిస్తాం కదా, అందుకని. అందులో కొంచెం వేగిపోయిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నాను. నార్మల్గా నూరేటప్పుడు కూడా వేస్తాము, కానీ ఇప్పుడు వేయించుకునేటప్పుడు కూడా వేసాను అనమాట నేను కొంచెం. అవన్నీ వేగిపోయాయి, పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ టొమాటోస్ వేస్తానమాట. ఇందులో టొమాటోస్ వేసి కొంచెం మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ పచ్చిమిర్చికి సరిపోయింది నేను వేసింది, అందుకే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి అందులో టొమాటోస్ వేసి ఉడికించుకుంటాను. టొమాటోస్లో అయితే వాటర్ ఏం పోయినండి నేను, వాటిలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతాయి అన్నమాట. జస్ట్ దోశల్లోకి తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను నేను. మామూలుగా రైస్లోకి దోశల్లోకి కావాలనుకుంటే కనుక ఎక్కువ క్వాంటిటీయే పడుతుంది. ఇదైతే ఓన్లీ బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పి చేస్తున్నాను అనమాట. సో టొమాటోస్ త్వరగా ఉడకాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తాను నేను. పసుపు ఆప్షనల్ అండి, ఎవరిష్టం వాళ్ళదనమాట. నేనైతే యాడ్ చేస్తాను పసుపు అయితే. పసుపు యాడ్ చేసేసుకొని అవన్నీ కలయబెట్టేసుకొని మగ్గించుకుంటాను అనమాట. ఒక 10 to 15 minutes పడుతుందేమోనండి అది మగ్గడానికి. ఇటు సైడ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. దోశ పిండి, దాంట్లో అయితే సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. సాల్ట్ను వాటర్ వేసి కలుపుకుంటాను అనమాట. దోశ అయితే ఎక్కువ తింటాం కదా మా ఇంట్లో, మీకు ఆల్రెడీ తెలిసింది, అన్ని వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను. 3 daysకి వచ్చే వరకు అయితే పట్టుకుంటానండి నేను. ఎప్పుడన్నా ఒక 2 days తిన్న తర్వాత బోర్ కొడితే అదే దోశ పిండితో ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది దోశ పిండితో ఇడ్లీ కూడా, చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి. ఇంతకుముందు ఒకసారి కూడా నేను చూపించాను మీకు వ్లాగ్లో, దోశ పిండితో ఇడ్లీ వేస్తానని చెప్పి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో టమాటాస్ అయితే మగ్గుతున్నాయి అన్నమాట. కొంచెం వాటర్ ఊరిన తర్వాత చింతపండు కూడా వేసాను అందులో. చింతపండు కూడా ఉడకాలండి మంచిగా. సో చింతపండు వేసి కళాయి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. సో అటు సైడ్ అయితే సాంబార్ ప్రిపేర్ చేద్దామని చెప్పి పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను. నేనైతే అది మీకు షూట్ చేయలేదండి సాంబార్ పెట్టేదైతే.
అప్పటికే టొమాటో చట్నీ చేసేసరికినే వీడియో లెందీ అయిపోయింది ఇంకా, అందుకని చెప్పి ఇంక అది షూట్ చేయలేదు. అంటే కట్ చేసేసాను, మధ్య మధ్యలో పడుతుంది కానీ కట్ చేసేసాను అనమాట. సో టొమాటోస్ అయితే మగ్గిపోయినాయండి, దీన్ని చల్లార్చుకోవాలన్నమాట. సో చల్లారిపోయినాయి. ఇంకా అమ్మ అయితే ఎక్కువ మేము రోట్లోనే చేస్తుందండి అమ్మ అయితే. నేనైతే మిక్సీకి వేస్తాను, అంత నాకు టైం ఉండదు నేను ఒక్కదాన్ని ఉంటే కనుక, ఎందుకంటే వర్కింగ్ కాబట్టి. అమ్మ అయితే ఖచ్చితంగా రోట్లోనే నూరుతారనమాట. ఎంత బాగుంటుందోనండి అసలు రోటి పచ్చడి, పచ్చిమిర్చి టొమాటో రోటి పచ్చడి. అసలు ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించుకొని నూరుకున్నారనమాట కచ్చా పచ్చాగా, అండ్ అందులో టొమాటోస్ వేసేసుకుంటున్నారు ఇప్పుడు. టొమాటోస్ వేయంగానే వెంటనే స్పీడ్గా రుబ్బేయద్దండి, నిదానంగా రుబ్బుకోవాలి. వెంటనే పెట్టామంటే గట్టిగా రోకల బండ మొహం మీద వచ్చి చింది పడుతుంది. సో స్లోగా తిప్పుకొని మెత్తగా నూరుకోవాలన్నమాట. మరీ మెత్తగా మిక్సీలో వచ్చినట్లు కూడా నూరుకోకూడదు. పచ్చిమిర్చి టొమాటో చట్నీ కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి. అందులో ఉల్లిగడ్డలు ఏమని చెప్పి నేను కట్ చేసి అక్కడ పెట్టాను అనమాట. సో నూరేసారు. నూరేసిన తర్వాత లాస్ట్లో ఉల్లిగడ్డలు వేసుకోవడానికని కొంచెం ఉంచి అమ్మ అయితే 1/1 ఉల్లిగడ్డలు వేసి దంచుకుంటుంది అనమాట. వెల్లుల్లిపాయలు వేసింది. నేను యాక్చువల్గా అవి ఇప్పుడు వేయాలంటే ఈ స్టేజ్లో, నేనైతే పచ్చిమిర్చి వేగినప్పుడే వేసాను అనమాట. సో ఇంక అందుకే అవే వేసేసింది అమ్మ అందులో. నెక్స్ట్ జీలకర్ర కూడా నేను పచ్చిమిర్చి వేగినప్పుడు వేసుకున్నాను కదా, కానీ ఇలా నూరుకునేటప్పుడు వేసుకోవాలంట జీలకర్ర కూడా. సో అందుకే మళ్ళీ నాతో వేయించింది అనమాట జీలకర్ర వేయమని. సో ఇంకా ఉల్లిగడ్డ కూడా ఒకేసారి అన్నీ వేసుకొని మనము దంచుకోలేము, ఎందుకంటే అవి జారిపోతాయి. జారిపోయి ఎటు పడతాయో కూడా తెలియదు, ఒక్కొక్కసారి మొహం మీద కూడా పడతాయి వచ్చి. అందుకే 1/1 వేసుకొని దంచుకోవాలంట ఉల్లిగడ్డ కూడా. అది కూడా మెత్తగా దంచుకోకూడదు, కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పచ్చిమిర్చి టొమాటో చట్నీలో ఉల్లిగడ్డ లేకపోతే అసలు మాకైతే టేస్టీగానే అనిపించదండి. కంపల్సరీగా ఉల్లిగడ్డ ఉండాల్సిందే. అలా కచ్చపచ్చగా ఉల్లిగడ్డ దంచుకొని మళ్ళీ మొత్తం అంతా వేసేసి మిక్స్ చేసేసింది అమ్మ. అసలు ఎంత బాగుంటుందోనండి రోటి పచ్చడి. రోటి పచ్చడి ఏదైనా సరే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. కొబ్బరి పచ్చడి చేసిన, ఇలా పచ్చిమిర్చి టొమాటో పచ్చడి చేసిన, టొమాటో నిల్వ పచ్చడి ఉంటుంది కదా, అది కూడా రోట్లో రుబ్బుకుంటారు కొంతమంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా తీసేసారనమాట, అయిపోయింది నూరడము. చూడండి ఎంత బాగుందో. అసలు అయితే లాస్ట్లో కొంచెం ఉంచుకొని రోట్లో అన్నం వేసుకొని కలుపుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందోనండి అసలు. అవి చూపిస్తున్నాను నేను మీకు అక్కడే. ఉల్లిగడ్డ వేయింది, అసలు టమాటా పచ్చడి చేయము అని చెప్పి అదే చెప్తున్నాను మీకు వీడియోలో. కొంతమంది అయితే టొమాటో పచ్చడి తాలింపు పెట్టుకుంటారు. సో మేమైతే పెట్టుకోమండి, మాకు ఇష్టం ఉండదు. కొన్ని చోట్ల అయితే పెట్టుకుంటారు. ఇక్కడ పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోతున్నారు. ఈరోజు మా శంషునికి ఒక్కదానికే బాక్స్ అండి, అంటే పిల్లలకి లేదు, పిల్లలకి హాఫ్ డే స్కూల్ ఈరోజు, అందుకనే తనకు అంత అన్నం ఎందుకు పెడుతున్నావు అసలుకి నాకు తెలియదు. చూడండి అంత అన్నం ఎందుకు పెడుతున్నారు అంటుంది. ఆ ఏజ్ పిల్ల ఇంత అన్నం తినలేదంట. చూడండి అసలు ఎట్లా మాట్లాడుతుందో. పాపం ఈరోజు తనకి కూర అవ్వలేదండి. పచ్చిమిర్చి టొమాటో చట్నీ ఉంది కదా, బ్రేక్ఫాస్ట్లో కానీ చేసాము. ఇది కూడా బాగుంటుంది కదా రైస్లోకి, మీ అందరికి తెలిసే ఉంటుంది, మీ అందరూ కూడా టేస్ట్ చేసి ఉంటారు. రైస్లో పచ్చిమిర్చి టొమాటో పచ్చడి వేసుకొని అదే పెడుతున్నాను. ఏదంటే అది అడ్జస్ట్ వెళ్ళిపోతుందండి. క్యారేజ్లో అయితే కారం వేసి కట్టినా తింటుంది పాపం అది. సో అది అందుకే కట్టే పెద్దమ్మ అనంది. కలిపి పెడితే చప్పగా అయిపోతుంది కదా, పచ్చడి కదా, కూర కాదు కదా. సో అందుకనే పెడుతుంటే వద్దు, చాలు 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 అంటున్నాడు. చూసుకుంటా వీడియో తీసుకుంటా. మిగిలిపోయింది చూడండి, పైన పెట్టిన అది కూడా పెట్టలేదు కనీసం. ఇక్కడ వేస్తున్నాను. నేనా ఇంకొంచెం వేయు, మిగిలితే స్పూన్తో వేసుకుంటా కదా, చాలు. సో ఇది నేను టేస్ట్ చేస్తాను, నాకు భలే ఇష్టం అండి వేడి వేడి అన్నంలో పిక్కలు వేసుకొని. ఐడి కార్డు ఉందిలే, ఆ ఐడి కార్డు ఎప్పుడు పోతుందో నాకు తెలియదు. బ్యాగ్ ఈరోజు తాయి వస్తాడు కదా, ఏమో ఎందుకని మంచిగా ఉంచుకోరాదు. సైడ్ని పడే ఉంటుంది. ఉల్లిగడ్డ తింటే భలే ఉంటుందండి పచ్చిమిర్చి టమాటో చట్నీలో. ఉల్లిగడ్డ
నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిలే బాగుందని. టేస్ట్ చూడాలి కంపల్సరీగా. వేడన్నంలో పచ్చిమిర్చి టొమాటో పికిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.